జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు బీసీ అభ్యర్థులు దొరకలేదా అన్నారు బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్. బీసీ బిల్లుకు బీసీ బంద్కు మద్దతు ఇచ్చిన పార్టీల నిజస్వరూపం బయటపడిందన్నారు. అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం పెరిగేందుకు బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు ఇస్తున్నామన్నారు. ఏ రాజకీయ పార్టీతో తమకు సంబంధం లేదని, కేవలం బీసీల ఉనికి కోసమే మా పోరాటమన్నారు. అట్టడుగు వర్గాలకు అహంకారపూరిత పార్టీలకు మధ్య పోరు జరుగుతుందన్నారు దాసు సురేష్. నవీన్ యాదవ్ గారిని గెలిపించుకునేది ఉంటే తప్పకుండా అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం పెంచడంతో పాటు బీసీల కోసం, బీసీల హక్కుల కోసం, బీసీల రిజర్వేషన్ కోసం జరుగుతున్నటువంటి పోరాటాన్ని మేము తీవ్రతరం చేయడానికి మేము ఇతోధికమైనటువంటి శక్తిని కూడా మేము కూడగట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీసీ రాజ్యాధికార సమితి మాతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కూడా అందరూ కూడా కలిసికట్టుగా వచ్చిలు. మేమందరం కూడా నవీన్ యాదవ్ గారికి, మాకేం పార్టీలతో సంబంధం లేదు, మేము పార్టీలకు అతీతంగా మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మేము సంపూర్ణంగా మద్దతు ఇవ్వడానికి, వారి గెలుపుకు మేము అండగా నిలబడడానికి ఇవాళ మేము మద్దతును ప్రకటించినాం. మరొక విషయం ఏంటంటే, ఒక బీసీ నాయకుడు ఎదిగేది ఉంటే అగ్రవర్ణ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు విపరీతమైనటువంటి ట్రోల్స్, విపరీతమైనటువంటి అభాండాలు, విపరీతమైనటువంటి అవమానాలకు మాకు గురి చేస్తూ ఉన్నారు. మరి మాకు ఎస్సీ, ఎస్టీ లెక్క అట్రాసిటీ కేసు లేదు కాబట్టి మీరు బతికిళ్ళు. అట్లా కాకుండా మాకు కూడా, మేము కూడా త్వరలోనే ఆ చట్టపరమైనటువంటి హక్కులు మేము సాధించుకుంటాం. తప్పకుండా మా మీద కనుక దాడి చేస్తుంటే ప్రతిదాడి తప్పదని చెప్పేసి మేము చెప్తున్నాం. ఎందుకంటే బీసీలు అట్టడుగు వర్గాలు ఎప్పుడు కూడా సంస్కారంతో, క్రమశిక్షణతో మెదులుతాయి. మాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు కావచ్చు, మా పెద్దలు మాకు సంస్కారం, క్రమశిక్షణ నేర్పించారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ వ్యక్తులు దిగజారుడుతనంతో ఏంటంటే మా మీద వివక్షను, మా మీద అవమానాలను, మా మీద రాళ్ళేసేటటువంటి ప్రయత్నం చేస్తా వాళ్ళు. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాలలో మీరు రాజకీయాలు మాట్లాడండి, కానీ వ్యక్తిగతమైనటువంటి అంశాలను లాగి వ్యక్తిగతంగా మాకు డ్యామేజ్ చేయాలి, వ్యక్తిగతంగా బీసీలను, ఎస్సీలను డ్యామేజ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి.